వచ్చారా ఇక్కడికి? కన్నాలేయడానికి వచ్చారా? కొంపలు ఆపడానికి వచ్చారా? కంత్రి రాయాలారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? భద్రంగాడి పూజ ఏమో గాని మంట పుట్టిస్తున్నాడు రా. ఏదో రోజు మనం వీడికి పూజ చేయాలరా. మనం పూజ చెయ్యంరా, విడేస్తాం. ఎప్పుడు? అమ్మాయి గారు ఎప్పుడొచ్చినా ఇక్కడ దిగి దండం పెట్టుకుంటారు. సెంటిమెంటా అమ్మా? అదేం లేదు, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. వచ్చేటప్పుడు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం నాకు అలవాటు. తల్లి, ఈ డ్రెస్ ఎక్కడదే? మేం కొనివ్వలేదు కదా. కొంటేనే వస్తాయేంటమ్మా? నా దగ్గరున్న 4 డ్రెస్సులు ఫ్రెండ్కి ఇస్తే తనిచ్చింది. బాగుంది కదా? ఈ దిక్కుమాల డ్రెస్ కోసం బంగారం లాంటి పట్టుబట్టలు ఇచ్చేసావా? అమ్మా, నీకు రహస్యం చెప్పనా? లాస్ట్ టైం నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు నాన్న డబ్బులు ఇవ్వలేదు కదా, నా చైన్ వాచ్మెన్ కి 100K ఇచ్చేసి ఇదిగో నీకోసం ఈ శారీ తీసుకొచ్చా. ఎలా ఉంది? 50,000 చైన్ వాచ్మెన్ కి ఇచ్చి 100 రూపాయల వాయిల్ చీర తెచ్చావా? నా తల్లే, ఎలా బతుకుతావే? పిచ్చిదానా, అది భద్రంగాడి కూతురే. 1000 మంది దాని కాళ్ళ కింద బతుకుతారు. ఏం తల్లి, చదువు అయిపోయినట్టేగా? అయిపోయింది నాన్న. నాన్న ఏంటమ్మా నాన్న? నిన్ను లక్షల పోసి చదివించింది నాన్న అని పిలిపించుకోలేక చక్కగా డాడీ అని పిలవచ్చు కదరా. భద్రంగారి కూతురు డాడీ అని పిలవకుండా వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందంటే జనం ఏమనుకుంటారు? చూడండి, నన్ను కూడా అమ్మ అంది, మమ్మీ అనుకుంటా. సరే, జనాల కోసం బయట అంటానులే నాన్న. డాడీ డాడీ. ఇప్పుడు నా కూతురు అనిపించావు. అవునరా, పై చదువులు చదవడానికి అమెరికా వెళ్తారు. ఏంటది? ఎంఎస్ఆ డాడీ? ఎస్ఓ బొస్సో అదేరా. అది చదవడానికి అమెరికా ఎప్పుడు వెళ్తాను? దానికి అమెరికా దాకా ఎందుకు నాన్న, అమలాపురంలో కూడా చదువుకోవచ్చు. ఏంటి, భద్రం కూతురు అమెరికా చదువు అమలాపురంలో చదువుతుందా? మన లెవెల్కి ఇల్లు అయిపోదు, నువ్వు అమెరికాలోనే చదువుకోవాలరా. అబ్బా, ఎక్కడో ఒక చోట నువ్వు వెళ్ళి స్నానం చేయి, నీకు టిఫిన్ పెడతా. సోనియా, ఇలారా. బాగున్నారా అమ్మాయి గారు? ఏంటే వెతుకుతున్నావు? వెతకట్లేదమ్మా, కెలుకుతున్నా. అదే, దేనికి? ఏం లేదమ్మా, మీరు వాడిన పాత సెల్ ఏమైనా ఉందేమో అని. అసలు మామూలు ఫోనే నా దగ్గర లేదు, సెల్ ఫోన్ అంట. అమ్మాయిలు ఫోన్లు వాడితే చెడిపోతారని అందుకే డాడీ కొనివ్వలేదు. ఓ షిట్, కిత్త బాత్ బోలే అమ్మా. ఫోన్లు వాడితే అమ్మాయిలు ఎందుకు పాడవుతారు? పండుగ చేసుకుంటారు గాని. నాకు తెలిసి ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏమున్నా లేకపోయినా ఒక్క ఫోన్ ఉంటే చాలు, అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. మీరింకా బొమ్మలా ఉన్నారంటే యువర్ సిచ్యువేషన్ ఈజ్ సో సాడ్ అమ్మా. అది సరే, నీకు అక్షరం ముక్కు రాదు, ఇంగ్లీష్ ఎలా వచ్చిందే? మెసేజ్లు తెలుగులో ఉండవు కదమ్మా, అందుకని ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీరు కూడా డెవలప్ అవ్వండమ్మా. బంగారపు కొట్టుకు తీసుకెళ్లి కిలో బంగారం కొనమను, 2 కిలోలు కొంట. కానీ సెల్ షాప్ మాత్రం వద్దమ్మా. అది కాదు డాడీ, పాలేరుకుంది, పనోడుకుంది, వంటోడుకుంది, మన పళ్ళోడికి ఉంది. భద్రం కూతురికే లేదు. ఈ విషయం బయట జనానికి తెలిస్తే నీ పరువు ఏం కావాలి? అందుకే డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఫోన్ కొనివ్వా, ప్లీజ్. సరే సరే సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది గానీ మన ఊళ్ళో సెల్ షాప్ లేదు కదమ్మా. ఆల్రెడీ చంటిగాడు పెట్టేశాడయ్యా. అయినా మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీనికి ఫోన్ కొనిస్తే ఏమవుతుంది? కొంపలే మునిగిపోవు కదా. దీన్ని వెంట పెట్టుకెళ్ళి కొనుక్కోమా, కాస్త మంచి ఫోన్ తీసుకో, ఇద్దరం వాడుకుందాం. ఎందుకు ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? దాస్తే ఏమొస్తుందమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలొస్తుంది. ఆ గాలికి 4 గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటే సోనియా, ఇందా కాల్ చేస్తే మొగ్గంతో మాట్లాడావు? ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి, నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు. ఈ దెబ్బ గ్యారెంటీగా ఇంటికొచ్చేస్తాడు. నెల రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే, మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, ఎప్పుడొచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా, ఏం రోడ్డెక్కావు? సెల్ కొందామని. సెల్లా? అయితే నాతో రా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరిపోదా? ఏడు బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా? నాకు కదరా రే, నా ఫ్రెండ్ కి.
ఎవరి ఫిగరు కత్తిలో ఉంది? రేయ్ ఫిగరు గిగరు అన్నావు అనుకో వాళ్ళ బాబు కారం పెడతాడు. కారం ఎవరిది? భద్రంగాడి కూతురా? ఓహో, అయితే జాగ్రత్త ఉండాలి. రండి అమ్మా, సెల్లు చూపిస్తా రండి. ఎరస్సును ఎప్పుడు వచ్చావురా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రంగాడి కూతురు కొంచెం ఇచ్చాడు బాగుంది కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమ్మా, డబుల్ సిమ్మా, ట్రిపుల్ సిమ్మా, నో సిమ్మా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా ఎప్పుడు ఒకే ఫోను? వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదని కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దాని కొత్త మోడల్ వచ్చింది కదా అని ఫోన్ మార్చేసావనుకో వాడడానికి పనికి రాకుండా పోద్ది. నీ దగ్గర ఉన్న రై చంటిగా తెలుసు గాని నువ్వు చూపించే అమ్మని కౌంటర్ నీకు కావాలి. ఆహా, నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవుడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది. ఇది తీసుకుంటా. ఏంటది? ఏగా కందిరేగా. మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అదేంటి అలా కుట్టేసావు? వీడు కొంచెటట్టు. అదేంటి అలా కొట్టాడు? ఏ బాగోలేదా? బాగోలేదా అంటే నొప్పి లేదు గాని ఏదో ఒక రకంగా ఉంది. ఎవరతను? సీన్ గాడని మా నూరు ఆంబోతులేదు, ఆది ఆడు ఒకటే. వాడికి ఆ ముద్రేసింది మీ నాన్నే. అయ్యో, ఎందుకలా? పాపం కదే. ఏం కాదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఆడు ఎంత ఎదవైనా వాళ్ళ. ఏంటే ఏంటే నువ్వు సిటీ నుంచేగా వచ్చింది, మరీ ఇంత మబ్బా? నీకెలా చెప్పాలి? సరే కొంచెం దగ్గరికి రా. ఎలా ఉంది? హాయిగా ఉంది. ఒక అమ్మాయిని నేనూతేనే ఇలా ఉంటే ఆ అబ్బాయి ఊదితే ఎలా ఉంటుందో ఊహించుకో.